మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోగలగడం. అలా ఎవరు తెలుసుకోగలరు అంటే ఆత్మజ్ఞానులే తెలుసుకోగలరు. సమయం వృధా చెయ్యడు. అంతకుముందు ఎందుకు వృధా చేస్తాడు? ఈ మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఎందుకు వృధా చేయడు? ఆ విషయం తెలుసుకోవాలి మనం. ఎందుచేతనంటే మరణించిన తర్వాత వాడికి తెలుస్తుంది. భూమి మీద ఉండే జీవితం చాలా స్వల్పమని వాడు తెలుసుకుంటాడు. భూమి మీద జరుగుతున్న జీవితం చాలా స్వల్పమని తెలుసుకుంటాడు. ఇది మనం తెలుసుకోవడానికే పూర్వకాలపు పెద్దలు ఒక ఆచారం పెట్టారు. ఏమిటంటే ఆచారం, ఎవరైనా చనిపోతే, చనిపోయినప్పుడు కర్మకాండలు చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే, ప్రతి సంవత్సరం తద్దినం చేస్తారు. అంటే తద్దినం పెడతారు. ఆ తద్దినంలో ఆ పిండాలయి పెడుతూ ఉంటారు చనిపోయిన వారికి. అప్పుడు కూడా ఇచ్చే దానాలు ఏవో ఇస్తారనుకోండి. మరి వీళ్ళు ప్రతిరోజు 3 పూట్ల భోంచేస్తున్నారు. చనిపోయిన వారికి సంవత్సరానికి ఒక్కసారి పెట్టడం ఏంటి? ఇది తెలుసుకోవడానికి ఈ ఆచారం. గుర్తెట్టుకోండి. ఇది తెలుసుకోవడానికే ఈ ఆచారం. అందుకోసమే పెద్దలు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారు. మీరు చూడండి, వాళ్ళు ఊర్ధ్వలోకాలకెళ్ళాలని కర్మకాండలు, దానాలు ఇయన్నీ చేస్తారు చనిపోయినప్పుడు. మళ్ళా ఎందుకు ప్రతి సంవత్సరం ఈ తద్దినం? అంటే దానిలో ఉన్న అంతరార్థం. ప్రతీదీ కూడా ఒక అంతరార్థంతో కూడుకొని ఉందండి. అది వదిలేసి దాన్ని ఆచారంగా పాటిస్తున్నాం. కర్మకాండలు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, చనిపోయిన వాడు ఇంకా ఉన్నాడు. వాడికింకా జీవితం ఉంది. వాడి జీవితం అయిపోలేదు అని తెలుసుకోవడానికి. గుర్తుపెట్టుకోండి.